Hey guys, welcome to my channel 000. It's an Amazon original Italian web series. సో ఈ వెబ్ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొకైన్ తో నిండిన ఒక షిప్మెంట్ మెక్సికో నుంచి ఇటలీ వెళ్ళాలి. ఆ షిప్మెంట్ బయర్స్ ఇటాలియన్ మాఫియా వాళ్ళు అండ్ సెల్లర్స్ మెక్సికన్ డ్రగ్ లార్డ్స్ అండ్ బ్రోకర్స్ వచ్చేసి అమెరికన్స్. అయితే ఇటాలియన్ మాఫియా అండ్ ఇంకో గ్రూప్ మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. సో ఇటాలియన్ మాఫియాతో వార్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ షిప్మెంట్ ఇటలీకి చేరుకోకుండా అడ్డుపడుతుంటారు. సో ఇటాలియన్ మాఫియాతో వార్ ని స్టార్ట్ చేసింది ఎవరు అండ్ ఈ వార్ వల్ల సెల్లర్స్ అండ్ బ్రోకర్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు అండ్ ఆ షిప్మెంట్ ఇటలీకి చేరుకుందా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ వెబ్ సిరీస్ టు వాచ్. మీరు క్రైమ్ డ్రామా షోస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చేస్తుంది. నా వీడియోలో ఒక కమెంట్ చూసి ఈ షో చూడడం స్టార్ట్ చేశా. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ షో. ఇట్స్ వెరీ వెల్ రిటన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. మనం క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ చాలా చూసాం, బట్ వాట్ మేక్స్ దిస్ వన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఈజ్ ద యూనిక్ స్టైల్ ఆఫ్ స్టోరీ నరేషన్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్ నరేటివ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక సీన్ దగ్గర స్టోరీ పాజ్ అయిపోతుంది అండ్ అసలు ఆ సీన్ అలానే ఎందుకు జరుగుతుంది అనే సీన్ తో మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, బట్ స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వీ జస్ట్ లవ్ ఇట్. అలాగే ఈ వెబ్ సిరీస్ లో 3 డిఫరెంట్ స్టోరీ లైన్స్ ని ప్యారలల్ గా నరేట్ చేస్తారు. అయితే ఇందులో నాకు అనిపించిన నెగటివ్ ఏంటి అంటే 3 స్టోరీ లైన్స్ ని ఒకటి తర్వాత ఇంకొకటి నరేట్ చేస్తుంటారు. లైక్ ముందు ఒక స్టోరీలో ఒక సీక్వెన్స్ ప్లే చేస్తారు, ఆ తర్వాత ఇంకో స్టోరీ నుంచి ఇంకో సీక్వెన్స్ ప్లే చేస్తారు. అయితే ఒక్కోసారి చాలా గ్యాప్ వరకు ఒక స్టోరీ లైన్ ని టచ్ చేయరు. సో ఏదో ఒక స్టోరీ లైన్ ని చాలా టైం వరకు మనం చూడలేము. దానివల్ల కొంచెం డిస్కనెక్టివిటీ ఫీల్ అవుతాం. బట్ ఆ 3 స్టోరీ లైన్స్ ని ఎండింగ్ లో చాలా బాగా కనెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ షో. ఫస్ట్ ఎపిసోడ్ లోనే మెయిన్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఒక డార్క్ వరల్డ్ ని క్రియేట్ చేస్తారు. అండ్ ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ ఆ డార్క్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ స్టోరీలో చిన్న చిన్న మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ని యాడ్ చేస్తూ మనం ఈ షోతో ఎంగేజ్ అయ్యేలా తీశారు. ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ స్టోరీ ఇంకా ఇంటెన్స్ గా మారిపోతుంది. నేనైతే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఈ షోతో ఎంగేజ్ అయిపోయా. ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ నాలో ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ షో. ఈ షోలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేశారు. మిడ్వే తర్వాత క్రిస్ అండ్ ఏమా మధ్య ఉండే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ని బాగా చూపించారు అండ్ అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఈ షోలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా మంచిగా ఉంటాయి. కొన్ని ఇంటెన్స్ గన్ ఫైరింగ్ యాక్షన్ సీన్స్ ని చూడొచ్చు ఇందులో. మ్యూజిక్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ షో. సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ వాజ్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్. ఈ షో విజువల్లీ చాలా రిచ్ గా ఉంటుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 49 to 60 minutes వరకు ఉండొచ్చు. సీజన్ 1 స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. మరి సీజన్ 2 వస్తుందో రాదో చూడాలి. అయితే ఈ షో 50% ఇంగ్లీష్ లో ఉంటే 50% ఇటాలియన్ ఆర్ మెక్సికన్ ఆర్ సమ్ అదర్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ క్రైమ్ డ్రామా టు వాచ్. మీరు క్రైమ్ డ్రామా షోస్ ని ఇష్టపడే వాళ్ళే అయితే వెంటనే ఈ షోని స్టార్ట్ చేసేయండి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.